ఐపీఎల్ 2025 సీజన్లో తప్పక గెలవాల్సినటువంటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్తో నిన్న ఏకపక్షంగా సాగినటువంటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 59 పరుగుల తేడాతోటి ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్కు అర్హత సాధించగా ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా ప్లేఆఫ్స్ రేస్ నుంచి తప్పుకుంది. 59 పరుగుల భారీ తేడాతోటి ఓడిపోవటము ఢిల్లీ కుంభముంచింది. ఆఖరి మ్యాచ్లో ఢిల్లీ గెలిచినప్పటికీ ముంబైని అధిగమించేటటువంటి పరిస్థితి లేదు. భారీ తేడాతోటి ఓడిపోవడంతో ఢిల్లీ రన్ రేట్ బాగా తగ్గింది. దాంతో ముంబై ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ ఆఖర్లో అద్భుతంగా ఆడి 43 బంతుల్లోనే 7 ఫోర్లు 4 సిక్సర్లతోటి 73 పరుగులు చేసి నాటౌట్గా నిలిస్తే నమన్ ధీర్ 8 బంతుల్లోనే 2 ఫోర్లు 2 సిక్సర్లతోటి 24 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. సో వీరిద్దరూ సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్ ఆఖరి 2 ఓవర్లలో రెచ్చిపోవడంతో ఢిల్లీ 180 పరుగులు చేయగలిగింది. ఇక ర్యాన్ రికల్టన్ 25 పరుగులు చేస్తే తిలక్ వర్మ 27 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ 2 వికెట్లు తీస్తే చమీరా, ముస్తాఫిజుర్, కుల్దీప్ యాదవ్ ఈ ముగ్గురు తలా 1 వికెట్ తీయటం జరిగింది. చివరి 2 ఓవర్లలోనే ముంబై 48 పరుగులు చేయడం గమనార్హం. 19వ ఓవర్ వేసినటువంటి ముఖేష్ కుమార్ 27 పరుగులు ఇచ్చి ఢిల్లీ క్యాపిటల్స్ కొంపముంచాడు. ఇక అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో 121 పరుగులకి కుప్పకూలింది. సమీర్ రిజ్వీ 35 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్సర్ తోటి 39 పరుగులు చేస్తే విప్రాజ్ నిగమ్ 11 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్సర్ తోటి 20 పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలిచారు. మిగతా బ్యాటర్లందరూ కూడా దారుణంగా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో మిచెల్ శాట్నర్ 11 పరుగులకే 3 వికెట్లు తీయగా జస్ప్రీత్ బుమ్రా 12 పరుగులకే 3 వికెట్లు తీసి మరి ఢిల్లీ పతనాన్ని శాసించారు. అంటే శాట్నర్ అండ్ జస్ప్రీత్ బుమ్రా వీరిద్దరూ చెరో 3 వికెట్లతోటి ఢిల్లీ పతనాన్ని శాసించారు. ట్రెంట్ బోల్ట్, దీపక్ చాహార్, విల్ జాక్స్, కర్ణ్ శర్మ వీళ్ళందరూ కూడా తలా 1 వికెట్ తీశారు. లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్కు ఆశించినటువంటి శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ 11 పరుగులకు, ఫాఫ్ డుప్లెసిస్ 6 పరుగులకు అవుట్ అయ్యి తీవ్రంగా నిరాశపరిచారు. ఇక అభిషేక్ పోరెల్ కూడా 6 పరుగులు చేసి అవుట్ కావడంతో పవర్ ప్లేలోనే ఢిల్లీ 3 వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది. ఆ వెంటనే నిలకడగా ఆడినటువంటి విప్రాజ్ నిగమ్ను మిచెల్ శాట్నర్ రిటర్న్ క్యాచ్గా పెవిలియన్కు చేర్చాడు. 2 పరుగులు చేసినటువంటి ట్రిస్టన్ స్టబ్స్ను బుమ్రా అవుట్ చేయడంతో ఢిల్లీ 65 పరుగులకే 5 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. నిలకడగా ఆడినటువంటి సమీర్ రిజ్వీని క్లీన్ బౌల్డ్ చేసినటువంటి మిచెల్ శాట్నరు అశుతోష్ శర్మను స్టంపౌట్ చేశాడు. దాంతో ఢిల్లీ ఓటమి ఖాయమైంది. మాధవ్ తివారీ, ముస్తాఫిజుర్ రెహమాన్లను బుమ్రా పెవిలియన్కు చేర్చి ముంబై విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టినటువంటి ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యులర్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఆడలేదు. ఎందుకంటే 2 రోజులుగా ఫ్లూ జ్వరంతో అక్షర్ పటేల్ బాధపడుతుండటంతో అతడు ఈ మ్యాచ్కి దూరం కావడం జరిగింది. అతని ప్లేస్లో ఫాఫ్ డుప్లెసీ తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించడం జరిగింది. సో టాస్ గెలిచినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ తాత్కాలిక కెప్టెన్ ఫాఫ్ డుప్లెసీ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. సో టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టినటువంటి ముంబై ఇండియన్స్కు శుభారంభం దక్కలేదు. కేవలం 5 పరుగులు మాత్రమే చేసినటువంటి రోహిత్ శర్మ ముస్తాఫిజుర్ రహీం వేసినటువంటి 3వ ఓవర్లో కీపర్ అభిషేక్ పోరెల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ విధంగా 2.2 ఓవర్లలోనే 23 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ తన తొలి వికెట్ను కోల్పోయింది రోహిత్ శర్మ రూపంలో. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినటువంటి విల్ జాక్స్తో కలిసి మరో ఓపెనర్ ర్యాన్ రికల్టన్ ఇన్నింగ్స్ను కొనసాగించాడు. చమీరా వేసినటువంటి 2వ ఓవర్లో వరుసగా 2 సిక్సర్లు కొట్టినటువంటి ర్యాన్ రికల్టన్ ఆ తర్వాత పూర్తిగా నెమ్మదించాడు. అయితే మరోవైపు విల్ జాక్స్ వేగంగా ఆడాడు. విప్రాజ్ నిగమ్ వేసినటువంటి 4వ ఓవర్లో 2 ఫోర్లు, ముస్తాఫిజుర్ వేసినటువంటి 5వ ఓవర్లో వరుసగా 4-6 కొట్టాడు విల్ జాక్స్. అయితే ముఖేష్ కుమార్ వేసినటువంటి 6వ ఓవర్లో విప్రాజ్ నిగమ్కు క్యాచ్ ఇచ్చి విల్ జాక్స్ అవుట్ అయ్యాడు. 13 బంతులు ఎదుర్కొన్నటువంటి విల్ జాక్స్ 3 ఫోర్లు 1 సిక్సర్ తోటి 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ విధంగా ముంబై ఇండియన్స్ జట్టు 48 పరుగుల వద్ద తన 2వ వికెట్ను కోల్పోయింది. 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికల్లా ముంబై ఇండియన్స్ జట్టు 2 వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. ఇక కుల్దీప్ యాదవ్ వేసినటువంటి 7వ ఓవర్లో మాధవ్ తివారీకి క్యాచ్ ఇచ్చి ర్యాన్ రికల్టన్ అవుట్ అయ్యాడు. ఐపీఎల్లో కుల్దీప్ యాదవ్కు ఇది 100వ వికెట్ కావటం విశేషం. సో 18 బంతులు ఎదుర్కొన్నటువంటి రికల్టన్ 2 సిక్సర్లతోటి 25 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సో ఈ దశలో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ వీరిద్దరు కలిసి ముంబైను ఆదుకున్నారు. వీరిద్దరు కలిసి క్రీజ్లో నిలదొక్కుని వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే అనుకున్నంత వేగంగా పరుగులు చేయలేకపోయారు. ఒక రకంగా వన్డే తరహాలో ఆడారు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికల్లా
ముంబై ఇండియన్స్ జట్టు 3 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. 27 బంతుల్లో ఒక 6 ఒక 4 తోటి 27 పరుగులు చేసినటువంటి తిలక్ వర్మ ముఖేష్ కుమార్ వేసినటువంటి 15వ ఓవర్లో సమీర్ రిజ్వీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 4th వికెట్కు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వీరిద్దరు కలిసి 49 బంతుల్లో 55 పరుగులు జోడించారు. అంటే ఒక రకంగా వన్డే తరహాలో ఆడారు. ఇక 6వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినటువంటి కెప్టెన్ హార్దిక్ పాండ్యా 6 బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులు మాత్రమే చేసి చమీరా వేసినటువంటి 17వ ఓవర్లో ముఖేష్ కుమార్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే చివర్లో నమన్ధీర్తో కలిసి సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఒక దశలో 28 బంతుల్లో 35 పరుగులు మాత్రమే చేసినటువంటి సూర్యకుమార్ యాదవ్ ఆ తర్వాత రెచ్చిపోయాడు. 19వ ఓవర్లో 6 కొట్టి 36 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నటువంటి సూర్యకుమార్ యాదవ్ చివరి 2 ఓవర్లలో విధ్వంసమే సృష్టించాడు. ముఖేష్ కుమార్ వేసినటువంటి 19వ ఓవర్లో సూర్య ఓ 6 కొడితే నమన్ధీర్ 2 6లు 2 4లు కొట్టారు. దీంతో ఆ ఓవర్లో ఏకంగా 27 పరుగులు వచ్చాయి. ఇక చమీరా వేసినటువంటి చివరి ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ 2 సిక్సర్లు 2 4లతోటి 21 పరుగులు పిండుకున్నాడు. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికల్లా 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఒక దశలో ముంబై ఇండియన్స్ 150 పరుగులైనా చేస్తుందా అని అనుకున్నటువంటి దశలో సూర్యకుమార్ యాదవ్, నమన్ధీర్ వీరిద్దరు కలిసి ఆఖర్లో అదరగొట్టడంతో 180 పరుగులు చేయగలిగింది. పవర్ ప్లేలో అంటే మొదటి 6 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసినటువంటి ముంబై ఇండియన్స్ మిడిల్ ఓవర్లలో అంటే 7వ ఓవర్ నుంచి 16వ ఓవర్ వరకు అంటే 10 ఓవర్లలో మరో 2 వికెట్లు కోల్పోయి 64 పరుగులు మాత్రమే చేసింది. అంటే మిడిల్ ఓవర్లలో అంటే ఆ 10 ఓవర్లలో కేవలం 64 పరుగులు మాత్రమే చేసింది వన్డే తరహాలో. అయితే చివరి 4 ఓవర్లలో మరి కేవలం ఒకే వికెట్ కోల్పోయి 62 పరుగులు చేసింది. అంటే 10 ఓవర్లలో 64 పరుగులు చేస్తే 4 ఓవర్లలోనే చివరిలో 62 పరుగులు చేయడం జరిగింది. దానికి కారణము సూర్యకుమార్ యాదవ్ అండ్ నమన్ధీర్ వీరిద్దరు కూడా చెలరేగతంతో చివరిలో చివరి 4 ఓవర్లలో ముంబై ఇండియన్స్ అనుకున్న దానికన్నా ఎక్కువ పరుగులు చేయడంతో 180 పరుగులు చేయగలిగింది. సో సూర్యకుమార్ యాదవ్ 43 బంతులు ఎదుర్కొని 7 4లు 4 సిక్సర్లతోటి 73 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిస్తే నమన్ధీర్ 8 బంతులు ఎదుర్కొని 2 4లు 2 సిక్సర్లతోటి 24 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచారు. వీరిద్దరు కలిసి అంటే సూర్యకుమార్ యాదవ్, నమన్ధీర్ వీరిద్దరు కలిసి 6వ వికెట్కు 21 బంతుల్లోనే 57 పరుగులను అజేయంగా జోడించారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే ముఖేష్ కుమారు 2 వికెట్లు తీస్తే కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ ఆ తర్వాత చమీరా ఇవి ముగ్గురు కూడా తలా 1 వికెట్ తీయటం జరిగింది. అయితే కుల్దీప్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తీసింది ఒకే వికెట్ అయినప్పటికీ 4 ఓవర్లలో కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంటే ఓవర్కి సగటున 5.5 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది కుల్దీప్ యాదవ్. అదేవిధంగా విప్రాజ్ నిగమ్ కూడా వికెట్లేమీ తీయకపోయినప్పటికీ 4 ఓవర్లలో కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంటే ఓవర్కి సగటున 6.2 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. ఇక ముస్తాఫిజుర్ కూడా పర్వాలేదు, 4 ఓవర్లలో 30 పరుగులు అంటే ఓవర్కి సగటున 7.5 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. అయితే ముఖేష్ కుమార్ కానీ ఆ తర్వాత చమీరా కానీ ఈ ఇద్దరు కూడా భారీగా పరుగులు ధారాళంగా సమర్పించుకోవడం జరిగింది. చమీరా 4 ఓవర్లలోనే 54 పరుగులు ఇచ్చారు. అంటే ఓవర్కి సగటున 13.5 చొప్పున పరుగులు ఇస్తే ముఖేష్ కుమార్ 4 ఓవర్లలో 48 పరుగులు అంటే ఓవర్కి సగటున 12 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. వీరిద్దరూ చమీరా అండ్ ముఖేష్ కుమార్ వీరిద్దరూ ధారాళంగా పరుగులు ఇవ్వడంతో చివరిలో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు సాధించగలిగింది. తన అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తోటి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ ఒకసారి పరిశీలించినట్లయితే ఈ మ్యాచ్లో గెలుపుతోటి ముంబై ఇండియన్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయింది. ఇప్పటివరకు 13 మ్యాచ్లు ఆడినటువంటి ముంబై ఇండియన్స్ 8 విజయాలు 5 ఓటములతోటి మొత్తంగా 16 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ రేస్ నుంచి ఎలిమినేట్ అయింది. 13 మ్యాచ్లు ఆడినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ 6 గెలుపులు 6 ఓటములతోటి 13 పాయింట్లు సాధించింది. ఒక మ్యాచ్ రద్దు కావడంతో 1 పాయింట్ రావడంతో మొత్తంగా 13 పాయింట్లు సాధించినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో నిలిచి అఫీషియల్గా ఎలిమినేట్ కావడం అనేది జరిగింది. ఇక గుజరాత్ టైటన్స్, ఆర్సీబీ, పీబీకేఎస్ అండ్ ముంబై ఇండియన్స్ ఈ 4 జట్లు అఫీషియల్గా ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయ్యి ఇక ముందు జరగబోయే మ్యాచ్లు ఏంటంటే పాయింట్ల పట్టికలో తొలి 2 స్థానాల్లో నిలిచేటువంటి జట్లు ఏవో డిసైడ్ కావాల్సి ఉంది. సో గుజరాత్ టైటన్స్కి 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి, ఆర్సీబీకి 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అదేవిధంగా పంజాబ్ కింగ్స్ ఈ 3 జట్లు కూడా తలా 2 మ్యాచ్లు ఆడవలసి ఉంది. ముంబై ఇండియన్స్కి మరొక మ్యాచ్ మిగిలి ఉంది. పాయింట్స్ టేబుల్లో తొలి 2 స్థానాలలో నిలిచినటువంటి జట్లకు ఉన్న అడ్వాంటేజ్ ఏదంటే ఫైనల్స్కు చేరుకోవడానికి ఆ జట్లకు 2 అవకాశాలు ఉంటాయి. సో క్వాలిఫైర్ 1లో పాయింట్ టేబుల్లో ఫస్ట్ సెకండ్ ప్లేస్లలో నిలిచి ఉన్నటువంటి జట్ల మధ్య క్వాలిఫైర్ 1 మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్లో విజయం సాధించినటువంటి జట్టు నేరుగా ఫైనల్స్లోకి ప్రవేశిస్తుంది. ఆ మ్యాచ్లో ఓడిపోయినటువంటి జట్టుకి మరొక అవకాశం ఉంటుంది.
క్వాలిఫైర్ 2 మ్యాచ్ ఆడటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎలిమినేటర్ మ్యాచ్లో ఏ జట్టు అయితే గెలుస్తుందో, ఎలిమినేటర్ మ్యాచ్ ఏమో 3-4 స్థానాలలో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్లో ఓడిన జట్టు ఇంటికి పోతుంది. గెలిచిన జట్టు మరి క్వాలిఫైర్ 1లో ఓడినటువంటి జట్టుతోటి ఆడితే అక్కడ ఏ జట్టు అయితే విజయం సాధిస్తుందో ఆ జట్టు మళ్ళీ ఫైనల్స్కు చేరుతుంది. సో ఆ విధంగా పాయింట్స్ టేబుల్లో తొలి 2 స్థానాలలో నిలిచినటువంటి జట్లకు ఫైనల్స్కు చేరడానికి 2 అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక నుంచి జరగబోయేటటువంటి మ్యాచ్లలో పాయింట్స్ టేబుల్లో ఏ స్థానం ఎవరిది అనేది డిసైడ్ కానుంది. ప్రస్తుతానికైతే పాయింట్స్ టేబుల్లో గుజరాత్ టైటన్స్ ఫస్ట్ ప్లేస్లో, ఆర్సీబీ 2వ ప్లేస్లో, పంజాబ్ కింగ్స్ 3వ ప్లేస్లో, ముంబై ఇండియన్స్ 4వ ప్లేస్లో నిలిచాయి. అయితే గుజరాత్ టైటన్స్ కానీ, ఆర్సీబీ కానీ, పంజాబ్ కింగ్స్ కానీ ఈ 3 జట్ల మధ్య తొలి 2 స్థానాల కోసము పోటాపోటీ నెలకొని ఉంది. ఎందుకంటే ఈ 3 జట్లు కూడా ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడి ఉన్నాయి. 3 జట్లు మరో 2 మ్యాచ్లు ఆడవలసి ఉన్నటువంటి నేపథ్యంలో వాటి యొక్క స్థానాలు తారుమారైనా కూడా ఆశ్చర్యం లేదు. సో కాబట్టి ఇక నుంచి జరగబోయేటటువంటి 7-8 మ్యాచ్లలో పాయింట్స్ టేబుల్లో టాప్ 2లో ఎవరు నిలుస్తారో డిసైడ్ కానుంది.